పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ సీటు మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉండి అసెంబ్లీ నుంచి రెబల్ గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. టికెట్ ఇస్తే టీడీపీ నుంచి లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ ప్రకటించారు ఆయన. మరోవైపు టికెట్ తనకే ఉంటుందని కార్యకర్తలు ఆధైర్యపడొద్దంటూ ఎమ్మెల్యే రామరాజు కార్యకర్తలకు భరోసానిచ్చారు. నరసాపురం పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ఉండడంతో ఉండి అసెంబ్లీ సీటుపై చర్చించే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ సీటు మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉండి అసెంబ్లీ నుంచి రెబల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. టికెట్ ఇస్తే టీడీపీ నుంచి లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ ప్రకటించారు ఆయన. మరోవైపు టికెట్ తనకే ఉంటుందని కార్యకర్తలు ఆధైర్యపడొద్దంటూ ఎమ్మెల్యే రామరాజు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నరసాపురం పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ఉండడంతో ఉండి అసెంబ్లీ సీటుపై చర్చించే అవకాశం ఉంది. టీడీపీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజుని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో అసమ్మతి అనేది కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కలవపూడి శివ 2014 అంతకుముందు 2009లో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు. 2019లో ఆయన ఎంపీగా పంపించడంతో ఆయన ఆ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఆ సిట్టింగ్లకే సీటు ఇస్తామని ఇప్పటికే రామరాజుకి ఆ టీడీపీ అధిష్టానం సీటు ప్రకటించింది. కానీ ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరొకసారి సీటు మారేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నరసాపురం పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర కూడా ఉండబోతోంది. ఇక్కడ కూడా ఈ సీటుకు విషయం సంబంధించి ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఊహాగానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు తానే కొనసాగుతాను, సీటు విషయంలో చివరి వరకు తానే అభ్యర్థిగా ఉంటానని చెబుతున్నప్పటికీ కూడా రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కూడా పోటీలో ఉంటున్నారు. దీంతో ఇక్కడ టీడీపీకి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎంపీగా ప్రయత్నించినటువంటి అభ్యర్థికి ఉండి సీటు ప్రకటిస్తారు అనేటటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి అలాగే ప్రచారంలోకి రావడంతో ఉండిలో ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీలో ఇప్పుడు సీటు మారుతుందా లేదా అనేటటువంటి విషయం ఈ రోజు చంద్రబాబు బహిరంగ సభ తర్వాత కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క సీటు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు చివరి నిమిషం వరకు తమ అవకాశాలు ఏమాత్రం కూడా పోవు, మ్యాండేట్ ఎవరి చేతికి అందితే వాళ్లే అభ్యర్థి అనేటటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉండి టీడీపీకి సంబంధించి ఫైనల్ గా బరిలో ఉండబోయేటటువంటి అభ్యర్థి ఎవరు అనేది తెలిసేటటువంటి అవకాశం లేదు. మ్యాండేట్ ఎవరికి వస్తుంది అనేటటువంటి అవకాశం అయితే ఇప్పటికి తెలియకపోయినప్పటికీ సిట్టింగ్లకి ఎమ్మెల్యే అనే ఒక పక్క రామరాజు, మరోపక్క మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కూడా సీటు కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో అక్కడ కేడర్లో గందరగోళం అనేది కనిపిస్తుంది. మొత్తానికి ఉండి నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీ చేయబోతారో అనేటటువంటి కన్ఫ్యూజన్ బీ ఫారం చేతికి అందే వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే మల్లికార్జున్.